ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. శంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదకక్రియాః. నమస్తే అండి. 41వ శ్లోకం నుంచి మనము ఏం నేర్చుకున్నామంటే, పెద్దవాళ్ళు మంచి చెడ్డలు చెప్పేవాళ్ళు కుటుంబంలో లేకపోతే ఆ కుటుంబం అంతా తప్పుదారి పట్టే అవకాశం ఉందండి. పిల్లలు కానీ, మగవాళ్ళు కానీ, ఆడవారు కానీ అలా తప్పుదారి పట్టినప్పుడు తర్వాతి తరంలో పుట్టే పిల్లల్ని కూడా సరిగ్గా గైడ్ చేయలేక ఆ తరం అట్లే పాడవుతూ వస్తుందండి. అది మనం 41 శ్లోకం నుంచి తెలుసుకున్నాము. అలా అధర్మపరులైన పిల్లల వల్ల పితృదేవతలకు కూడా పిశాచ జీవితం నుండి, ఇతర దుర్భరమైన జీవితాల నుండి ముక్తులవ్వలేరు. ఎందుకు? అలా అధర్మపరులైన పిల్లలు ఎప్పుడూ వాళ్ళకి పిండ ప్రదానాలు కానీ, కర్మకాండలు కానీ, లేదా ప్రసాద అన్నము కానీ వాళ్లకు సమర్పించినప్పుడు పితృదేవతలు ఎలా ముక్తి పొందుతారండి? భక్తియుత సేవలో లేనివారు అటువంటి ఆచారాలను తప్పకుండా పాటించాలి. అంటే కంపల్సరీ వాళ్ళు అధర్మ పనులైనా కూడా వాళ్ళ పెద్దవాళ్లకు గౌరవం ఇచ్చి వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తే అట్లీస్ట్ వాళ్ళకు ముక్తి కలుగుతుంది. అదే భక్తియుత సేవలో ఉన్నవాడు అయితే ఇలాంటి కర్మలను, ఇలాంటి పిండ ప్రదానాలను చేయవలసిన అవసరమే లేదు. కేవలం భక్తియుత సేవను చేయడం ద్వారానే మనిషి ఎంతమంది పితృదేవతలనైనా అన్ని రకాల దుఃఖాల నుండి విముక్తుడిని చేయగలడండి. ఇది ఈ శ్లోకం యొక్క పరమార్థం అండి. ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్ అండి. శంకరః అటువంటి అవాంఛిత సంతానము, నరకాయ నరకవాసం కలిగిస్తాయి, ఏవా నిక్కముగా కులజ్ఞానం వంశాన్ని నశింపజేసిన వారికి, కులస్య వంశానికి, చ కూడా పతంతి పతనము చెందుతారు, పితరః పితరులు, హి నిక్కముగా ఏషాం వారికి, లుప్త లోపించగా, పిండ ఆహారము, ఉదక నీళ్లు, క్రియాః కర్మలు. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఇలా అధర్మపరులైన సంతానం వలన వంశానికి, వంశాచారమును నష్టపరిచిన వారికి నరకమును కలిగిస్తుంది. పిండోదక క్రియలు పూర్తిగా ఆపివేయబడిన కారణంగా అట్టి అధర్మ వంశాలకు చెందిన పితరులు పతనం చెందుతారు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం అండి. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ us and support us. Thank you.